టెట్ న్యూస్ సిలబస్ ఐసీటీ ప్రాక్టీస్ బిట్స్. ఐసీటీ అనగా బోధనా శాస్త్రపరంగా ఐసీటీ అనగా అర్థం ఏమిటి? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ ఐసీటీ అనగా. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఐసీటీ సాధనం కానిదేది? ఐసీటీ సాధనం కానిది పుస్తకం అనేది ఐసీటీ సాధనం కాదు. మొబైల్, టెలివిజన్, రేడియో ఇవన్నీ కూడా ఐసీటీ సాధనాలే. తర్వాత ప్రశ్న, కంప్యూటర్ సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని బైట్ల రూపంలో కొలుస్తారు. ఈ ప్రమాణాలకు సంబంధించి క్రింది వానిలో సరికానిదాన్ని గుర్తించండి. సరికానిదాన్ని గుర్తించండి. సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. ఒక బైట్ అంటే 8 బిట్లు, 1024 బైట్స్, 1 కిలో బైట్, అదేవిధంగా 1024 మెగాబైట్స్ ఈక్వల్ టు 1 గిగాబైట్. మరికొంత సమాచారం చూడండి. ఒక బిట్ అంటే 0 లేదా 1, అదేవిధంగా నిబుల్ అంటే 4 బిట్స్, అదేవిధంగా బైట్ అంటే 8 బిట్స్, 1 కిలో బైట్ అంటే 1024 బిట్స్, అదేవిధంగా 1 మెగాబైట్ ఈక్వల్ టు 1024 బిట్స్, 1 గిగాబైట్ ఈక్వల్ టు 1024 మెగాబైట్స్, 1 టెరాబైట్ ఈక్వల్ టు 1024 గిగాబైట్స్, 1 పెటాబైట్ ఈక్వల్ టు 1024 టెరాబైట్స్, అదేవిధంగా 1 హెక్సాబైట్ ఈక్వల్ టు 1024 పెటాబైట్స్, 1 జెటాబైట్ ఈక్వల్ టు 1024 ఎక్సాబైట్స్, 1 యోటాబైట్ ఈక్వల్ టు 1024 జెటాబైట్స్. ఈ పట్టిక మాత్రం నేర్చుకోండి ఫ్రెండ్స్, 1 మార్క్ కంపల్సరీగా వస్తుంది. తర్వాత ప్రశ్న, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగం కానిది క్రింది వానిలో? పంచ్ కార్డ్ అనేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగం కాదు, సిపియులో. వీళ్ళని కూడా సరైనవి. కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజికల్ యూనిట్, మెమొరీ యూనిట్ అనేవి సిపియులో భాగాలు. తర్వాత ప్రశ్న, కంప్యూటర్ లక్షణం కానిది క్రింది వానిలో? కంప్యూటర్ లక్షణం కానిది స్వతంత్రంగా పనిచేయగలని ఇచ్చేది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. వేగంగా పనిచేస్తుంది, అదేవిధంగా నిలువ సామర్థ్యం కలిగి ఉంటుంది, అదేవిధంగా ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. తర్వాత ప్రశ్న, ఒక అప్లికేషన్ మనం ఎన్నిసార్లు ఉపయోగించినా ఒక విధంగా ఫలితాలను ఇచ్చే కంప్యూటర్ లక్షణం. ఒక అప్లికేషన్ మనం ఎన్నిసార్లు ఉపయోగించినా ఒక విధంగా ఫలితాలను ఇచ్చే కంప్యూటర్ లక్షణం. ఒకే విధంగా ఫలితాలను ఇచ్చే లక్షణం విశ్వసనీయత. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో కంప్యూటర్కు సంబంధించిన ఇన్పుట్ పరికరం ఏది? కీబోర్డ్, ఇది ఇన్పుట్ పరికరం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో కంప్యూటర్కు సంబంధించిన అవుట్పుట్ పరికరం కానిది? అవుట్పుట్ పరికరం కానిది ఏది అడిగారు? స్కానర్. అవుట్పుట్ పరికరం కాదు. తర్వాత ప్రశ్న, మెమొరీ కార్డ్ అనేది ఒక డిస్క్. మెమొరీ కార్డ్ అనేది ఒక డిస్క్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. సరికానిది. ఎంఏసి రాంగ్ ఆన్సర్. మోడరేట్ యాక్సెస్ కంట్రోల్ ఇచ్చేది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. డాస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, విఎల్సి అంటే వీడియో ల్యాన్ క్లయింట్, ఇంకా డివిడి అంటే డిజిటల్ వెర్స్టైల్ డిస్క్. థర్డ్ ఆప్షన్ మాత్రం రాంగ్. అలాగే ప్రశ్న, ఈ క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది? అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఎంఎస్ ఆఫీస్ అనేది అప్లికేషన్ సాఫ్ట్వేర్. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది అడిగారు? ఆపరేటింగ్ సిస్టమ్ కానిది విన్ఏఎంపి అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు. మిగిలినవి కూడా సరైనవే. తర్వాత ప్రశ్న, ఆండ్రాయిడ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఆండ్రాయిడ్ అనేది ఒక. తర్వాత ప్రశ్న, ఇంటర్నెట్ అనేది కంప్యూటర్ల అనుసంధానం. తర్వాత ప్రశ్న, వెబ్ పేజీలు చూడడానికి అవసరమయ్యేది క్రింది వానిలో? వెబ్ పేజీలను చూడడానికి అవసరమయ్యేది బ్రౌజర్.
తర్వాత ప్రశ్న ఈమెయిల్కి సంబంధించి క్రొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడానికి దేనిని నొక్కాలి క్రింది వానిలో? సైన్ అప్. తర్వాత ప్రశ్న www.google.com అనేది ఒక సెర్చ్ ఇంజిన్. తర్వాత ప్రశ్న ఇతర ప్రాంతాల్లో వారితో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా మెసేజ్ల రూపంలో సమాచార పంపిణీ చేసే ప్రక్రియను ఏమంటారు? చాటింగ్ అంటారు. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో స్కైప్ ద్వారా వీడియో చాటింగ్ చేయడానికి ఉపయోగపడింది. స్కైప్ ద్వారా వెబ్ క్యామ్. తర్వాత ప్రశ్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేవి ఇవి ఈ కామర్స్. తర్వాత ప్రశ్న వివిధ ఆఫీసుల కార్యకలాపాలను సులభంగా నిర్వహించుకోవడానికి ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ను రూపొందించిన సంస్థ? మైక్రోసాఫ్ట్ కంపెనీ. తర్వాత ప్రశ్న ప్రశ్నాపత్రాల తయారీ, లేఖలు, రిపోర్ట్లు, పట్టికలు, అగ్రిమెంట్లు మొదలైన వాటిని సులభంగా, అందంగా, ఆకర్షణీయంగా తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎంఎస్ వర్డ్ ఉపయోగపడుతుంది. తర్వాత ప్రశ్న విద్యార్థుల మార్కుల జాబితాను తయారు చేసి మొత్తం మార్కులు, సగటు ర్యాంకులను సులభంగా త్వరగా లెక్కించేందుకు ఉపయోగపడేది. ఎంఎస్ ఎక్సెల్ ఉపయోగపడుతుంది ఇంకైతే. తర్వాత ప్రశ్న ఏదైనా ఒక టెక్స్ట్ని అందంగా, ఆకర్షణీయంగా, అర్థవంతంగా చూపడానికి ఉపయోగపడేది. ఎంఎస్ పవర్ పాయింట్. తర్వాత ప్రశ్న సార్వత్రిక విద్యా వనరులు అనేవి OER అనేవి ఉచితంగా లభించే డిజిటల్ వనరులు. తర్వాత ప్రశ్న ఉచితంగా లభించే అభ్యాసన వనరులను అందించే డిజిటల్ వనరు. అవన్నీ కూడా వికీపీడియా, అదేవిధంగా మెసాచుమిట్స్ సాంకేతిక సంస్థ అమెరికా, అదేవిధంగా ఇగ్నో భారతదేశం. తర్వాత ప్రశ్న ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్కి సంబంధించి క్రింది వానిలో సరైన దాన్ని గుర్తించండి. బీసీలు మాత్రమే సరైనవి. వరల్డ్ వైడ్ వెబ్ అనేది కోట్లాది పేజీల సమాచారము. అదేవిధంగా వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఇంటర్నెట్లో ఒక భాగం. తర్వాత ప్రశ్న ఈమెయిల్ వ్యవహారానికి సంబంధించి క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి. సరికానిది కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేయాలంటే లాగౌట్ నొక్కాలి. ఇది రాంగ్ ఆన్సర్. మెయిల్ని కూడా సరైనవి. ఇన్బాక్స్లో మనకు వచ్చిన మెయిల్స్ని చూడవచ్చును. కంపోజ్ ద్వారా ఇతరులకు మెయిల్స్ పంపవచ్చు. అదేవిధంగా ఫార్వర్డ్ను ఉపయోగించి మన మెయిల్స్ని ఇతరులకు పంపవచ్చు. ఇవి ఐసీటీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.